హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మసాలాల పొడి వేస్తున్నారు కదా, ఆ పొడి ఎలా తయారు చేస్తున్నారు అని అడిగారు. మీకు అన్నీ కూడా వివరంగా చూపిస్తాను, చూడండి. మసాలా దినుసులు అన్నీ కూడా లైట్గా వేపుకోవాలండి. ఇందులో భాగంగానే మనం అనాస పువ్వు 25 గ్రాములు వేసాం, అలాగే దాచిన చెక్క 25 గ్రాములు వేసాం. ఇవన్నీ కూడా 25 గ్రాములే ఉంటాయండి, కొలత తీసుకున్నాం. అలాగే లవంగాలు కూడా 25 గ్రాములు వేసాం. ఇవన్నీ కూడా తేమ పోయేలాగా మనం లైట్గా వేపుకోవాలి. అలాగే జాపత్రి 25 గ్రాములు, అలాగే యాలకులు అంటే ఇలాచీ అంటారు కదా, అవి 25 గ్రాములు, ఒక జాజికాయ ఒకటి, అలాగే జీలకర్ర లాస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ముందు వేసుకుంటే వీటికి కొంచెం మాడిపోద్ది. అందు గురించి ఇవన్నీ కూడా లైట్గా వేపుకోవాలి. అంటే వీటిలో తేమ ఉంటుంది, లైట్గా తేమ ఉంటుంది. ఆ తేమ అంతా పోయేలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అది కూడా చూద్దాం. మనం వండే ప్రతి కూరకి మసాలాలు మిక్సీలోని కొద్ది కొద్దిగా అవ్వదు కాబట్టి మనం ఒకసారిగా ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని 25 గ్రాముల చొప్పున తీసుకొని మనం వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మనం కావలసినప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీతో మాట్లాడుతుండగానే ఎగిపోయి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ మసాలా కొద్దిగా ఎక్కువ రోజులు ఉండాలంటే కాస్త ఉప్పు వేసుకుంటే మసాలా పురుగు కట్ట పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. ఉప్పు వేయడం వల్ల మనకి మెత్తగా నలుగుతుందండి మసాలా. చూడండి, ఇంకా గరుగ్గా ఉంది కాబట్టి ఇంకొకసారి మిక్సీ పడేస్తే మెత్తగా పౌడర్లో తయారైపోద్ది. వావ్, ఏమి స్మెల్ వస్తుందండి! మసాలా మజాకా, సూపర్ స్మెల్ వస్తుంది. ఇది మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనకి హెల్తీ, ఆరోగ్యం అన్నీ కూడా ఉంటాయి. బయట మసాలాలు మనం ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకని ఇలా మనం ఎప్పుడు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.